సుబ్బు గారిలో అసలు నచ్చేది ఏంటిది? మీకు మీరే మెచ్చుకునేది? నాకు నాలో నచ్చేది నాకు హ్మ్. హ్యుమానిటీ ఎక్కువ. అంటే పెద్ద హీరోస్ వాళ్ళతోనే వర్క్ చేశారు కదా మీరు. నేను ఇప్పుడు చేసిన సినిమాలలో ఈవెన్ ఏ యాక్టర్‌తో కూడా నేను సెల్ఫీ తీసుకోలేదు. కానీ అడ్వకేట్ సుబ్బు గారికి యాక్టింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. ఇది ఎప్పటినుంచి ఇంట్రెస్ట్? అబ్బో! ఘోరంగా అండి. నిజంగా. ఎలా అంటే మా నాన్నగారు వాస్తవానికి మంచి ఆర్టిస్ట్, అచ్చా! కళాకారుడు. ఆయన అంటే అంటే క్లాసికల్ మ్యూజిక్స్, హ్మ్. తర్వాత ఇన్‌స్ట్రుమెంట్స్ బాగా వాయిస్తారు. మా అమ్మగారు మంచి సింగర్. ఆ! ఓకే. మా అమ్మగారు మా పెద్దన్నయ్య మంచి డాన్సర్. అచ్చా! సో, నేను డాన్సర్, తర్వాత సింగర్. మా నాన్నగారి ఇంట్రెస్ట్. మా హ్మ్. నాన్నగారి ఇంట్రెస్ట్‌తో నాకు డాన్స్ నేర్పించారు. హుహు. మా నాన్నగారి ఇంట్రెస్ట్‌తో ఏంటంటే నాకు ఈ బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారని ఇప్పుడు ఆయనకి నాకు పడట్లేదు. అచ్చా! అచ్చా! ఆయన మంచి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అంటే అంత గొప్పోడు ఏం కాదులే గానీ హ్మ్. అతను అంటే అతను స్వార్థానికి నేర్పించి వాస్తవానికి సరే ఎలాంటి వాడైనా సరే గురువు కాబట్టి అది. గురువు లేని విద్య గుడ్డి విద్య ఎలా అంటారో గురువుగా అయితే మొట్టమొదటిగా మా నాన్నగారు నేర్పించారు. ఆయన అంత మంచిగా అయితే అంటే చేయలేదులే గానీ, చూసుకోలేదులే గానీ నేర్పించారు. ఓకే. హ్మ్. ఆయన ప్రయోజనం ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ నాకైతే డాన్స్ నేర్పించారు. ఏ డాన్స్ నేర్చుకున్నారు? నేను క్లాసికల్ నేర్చుకున్నాను. క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ చేస్తా. ఓకే. తర్వాత వెస్టర్న్ బా చేస్తా. హ్మ్. ఇక సినిమా పాటలకు దంచేస్తా. ఇక నటన అంటే ఇక డాన్స్ కంటే కూడా నాకు నటించడం అంటే చాలా ఇష్టం. అచ్చా! మాకు సత్తుపల్లి అంటే ఆంధ్ర బోర్డర్‌కి దగ్గరగా ఉంటుందన్నట్టు. ఆహా! ఇప్పుడు పశ్చిమ గోదావరి బోర్డర్‌కి అవును. దగ్గరగా ఉంటది. అక్కడ గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారని చెప్పేసి ఇప్పుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఎవరు మట్టా రాఘమయ్య గారు, హ్మ్. భర్త మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు. వీళ్ళంతా ఏంటంటే కళలను బాగా ప్రోత్సహించారు. హ్మ్. అక్కడ చూడండి అక్కడున్న ఎవరైనా సరే ఐదర్ సంగీతంలోని ఓ ఆరితేరిన వాళ్ళు గానివ్వండి, డాన్స్‌లో ఆరితేరిన వాళ్ళు గానివ్వండి, ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారన్నట్టు. హుహు. సో, ఇట్లా ఏంటంటే వాళ్ళు స్థాపించారు. నవరస కళా పరిషత్తు, లలిత కళాతోరణం అని కళాభారతి బాగా ఫేమస్. దాంట్లో రంగపురి వెంకటేశ్వరరావు గారని చెప్పి మొత్తం దాన్ని లీడ్ చేస్తుంటారు. కొత్తూరు ప్రభాకర్ రావు గారు, తర్వాత మల్లూరు లక్ష్మీనారాయణరావు గారని చెప్పి ఆయన చనిపోయారు. హ్మ్. వాస్తవానికి చాలా మంచి వ్యక్తులు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడ. తర్వాత జయరాజ్ గారు ఆయన ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్‌గా ఉన్నారు. హ్మ్. తర్వాత లైబ్రేరియన్ రామకృష్ణ గారని, పాటిబండ్ల రామకృష్ణ గారు. ఇట్లా చాలామంది కళాకారులు ఉన్నారండి. నన్నపనేని పాములయ్య గారి ఈ కథల ఆధారంగా ఈ కళాభారతిలో లలిత కళాతోరణం అని చెప్పి వాళ్ళు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకంటే బాగా లలిత కళాతోరణం అని చెప్పేసి గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు, అమృతవర్షిణి జయరాజ్ గారు, తర్వాత పాటిబండ్ల రామకృష్ణ గారు, రంగపూరి వెంకటేశ్వరరావు గారు, జయరాజు గారు ఇట్లా చాలామంది అక్కడ నాటకాలు వేస్తూ ప్రతి పండక్కి ఏంటంటే హ్మ్. ఉగాది పండక్కి, సంక్రాంతి పండక్కి, దీపావళికి, తర్వాత పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి అన్నట్టు మన దగ్గర. ఆ పండుగలకి నాటక ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. సో, అచ్చా! అలా ఏంటంటే నేను డిగ్రీ చదువుకునే టైంలో నేను సన్నగా చాలా నాజూగ్గా ఉండేవాడిని. హుహు. వాళ్ళేం చేశారంటే క్లాసికల్ డాన్సర్స్ చూస్తుంటే ఆయనకు అనిపించింది అన్నట్టు. ఓకే. ఈ అబ్బాయిని మనం మన నాటకంలో నాట్యంలో చేర్పించారు. హీరోయిన్ క్యారెక్టర్ తీసుకుందాం అని. హ్మ్. నేను అనుకున్నా నన్ను పిలిపించారు గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు. అయితే విశ్వశాంతి స్కూల్స్ అధినేత పసుపులేటి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఉన్నారు. ఆయన చిన్న నాగేశ్వరరావు గారు అంటారు. నాకు బాగా క్లోజు. హుహు. ఆయన ఈనాడు దినపత్రికకి ఆయన పనిచేశారు. అయితే ఆయన పిలిపించారన్నట్టు. హ్మ్. పిలిపించి ఎవరన్నా అప్పుడే పల్ల డాక్టర్ పరమానందం అని చెప్పి ఒక ఒక స్కిట్ ఒక నాటకం. నాటకం ఓకే. జరుగుతుంది. దానికి హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అమ్మాయిలు ఎవరు సెట్ కావట్ల. హ్మ్. సో, అయితే నా డాన్సు చూసి మీకు హీరోయిన్‌ని కావాలా? అబ్బాయినా పర్వాలేదు. అబ్బాయిని హీరోయిన్‌గా మార్చేద్దాం అంటే ఓహ్! హ్మ్. అయితే నాకు తెలిసిన ఒక డాన్సరుండు. అబ్బాయి చాలా మంచోడు. ఇక్కడే డిగ్రీ చదువుతుండు అననంటే, సరే పిలిపించండి అనంటే, గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు పిలిపించారు నన్ను. హ్మ్. అలా పిలిపించినప్పుడు ఏంటంటే, విశ్వశాంతి స్కూల్‌కి ఎళ్ళిన తర్వాత పరిచయం చేశారు. ఇగో ఇట్లా ఈయన పేరు సుబ్బు, ఈ అబ్బాయి పేరు. అంటే, అరే భలే నాజూగ్గుండు, స్లిమ్‌గుండు అమ్మాయి. ఓకే. ఈ అబ్బాయిని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, ఆడిషన్ పెట్టని చెప్పి, నాకేం చేశారంటే అప్పుడప్పుడే వెంటనే హ్మ్. రమణ గారు, మేకప్ రమణ గారని చెప్పి ఉన్నారు. ఆయన ఇప్పుడు బాగా అంతే కొంచెం ఏజ్ ఓల్డ్. అయిపోయారు. ఓల్డ్ ఏజ్ అయ్యారు. ఆయన పిలిపించి మీసాలు అప్పుడే నూనూగు మీసాలొస్తున్నాయి అన్నట్టు. మీసాలు తీయించి, గడ్డాలు తీయించి, మొత్తం షేవ్ చేయించేసి, నాకు అమ్మాయిలాగా డ్రెస్ ఏసి చేస్తే అసలు ఇగ అందరూ షాక్. అరే! హ్మ్. ఈయన సుబ్బువా లేదా ఈయన అట్లేంది? ఏంటి అంటే సుబ్బలక్ష్మి అన్నట్టుగా ఆ! అంటే అంతా అంత బాగుంది. అంత అందంగా ఇప్పుడు గూడా ఆళ్ళ దగ్గర ఆ వీడియోస్ ఉన్నాయి.
ఓ. సో పల్ల డాక్టర్ పరమానందం, తర్వాత బాలనాగమ్మ, అంటే సాంఘిక నాటకాలు ఆడాం, తర్వాత పౌరాణిక నాటకాలు ఆడాం, తర్వాత అన్ని రకాల నాటకాలు, ఉమ్. కామెడీ స్కిట్స్, ఇట్లా చాలా చేయడం జరిగింది. సో చూడటంతో అట్లా ఇక నాటకాల్లో తీసుకున్నారు. ఫస్ట్ నాటకం అమ్మాయిగా చేశాను, ఓకే. తర్వాత నాటకం నర్స్ క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను, ఆహా. ఇక తర్వాత క్యారెక్టర్లో హీరోగా వేషం ఇచ్చారు, ఓకే. దాంట్లో మెయిన్ హీరోగా. ఇక అరే అమ్మాయి కంటే కూడా నేను అబ్బాయిగా బాగా యాక్ట్ చేస్తానని ఇక ఆ తర్వాత అన్నీ కూడా ఏంటంటే హీరోగా, హీరో ఫ్రెండ్గా ఇట్లా క్యారెక్టర్స్ చేసి చాలా బాగా నటించేవాడు. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి నేర్చుకున్నా. ఏది రత్నశ్రీ మేడం, ఓకే. తర్వాత సుధాకర్ సార్, వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఇప్పుడు రత్నశ్రీ మేడం కూచిపూడి డ్యాన్స్ హెడ్ అన్నట్టు అక్కడ హెచ్ఓడి. సో వాళ్ళ దగ్గర కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం ఇట్లా చాలా చేసి ఇక ఆ తర్వాత సినిమా ఫీల్డ్. ఈ సినిమాలో చాలా మంది డైరెక్టర్లు, అవును. హీరోలు తెలుసు, చాలా క్లోజ్గా ఉంటారు నాతో. ఎలా పరిచయం వాళ్ళు ఫస్ట్ మీకు? అంటే కొన్ని కేసులు, కేసుల కొన్ని వల్ల. కేసుల ఓకే. ద్వారా, ఓకే. వాళ్ళ పర్సనల్ కేసులు, తర్వాత చెక్ బౌన్స్ కేసులు, అగ్రిమెంట్లు బ్రేక్ చేసిన కేసులలో ఓకే. చాలా మంది ఆర్టిస్టులు నాకు బాగా పరిచయం ఉన్నట్టు, మంచోళ్ళు. సో అట్లా నాకు హీరోలు టాలీవుడ్లో, తర్వాత ప్రొడ్యూసర్స్, తర్వాత డైరెక్టర్స్, తర్వాత టెక్నీషియన్స్ ఇలా పరిచయం తర్వాత వాళ్ళే సార్ ఈ సినిమాలో వేషం ఉంది వేస్తారా అని చెప్పి. కొంతమంది నేను అప్రోచ్ అయ్యి సార్ నేను నాకు ఇట్లా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను చేస్తా, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే ఓ మీరు చేస్తానని చెప్పి ఆడిషన్ చేయకుండానే క్యారెక్టర్స్ ఇచ్చి అట్లా చాలా అవకాశాలు వచ్చినాయి. అట్లా చాలా అవకాశాలు సినిమాలు చేయడానికి కారణం అలానే. సో ఇట్లా నాకున్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు నాకు చాలా క్యారెక్టర్లు చేయడం జరిగింది అన్నట్టు. ఎన్ని చేశారు ఇప్పటి వరకు? దాదాపు 9 సినిమాలు చేశాను. 9 సినిమాలు 9 చేశారు. సినిమాలు చేశాను. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ కోర్ట్ టైం అండ్ మీ యాక్టింగ్ టైం? జూనియర్స్ కోర్టు డ్యూటీకి నాకు 4 జూనియర్స్ ఉన్నారండి. ఓకే. కోర్టుకి వాళ్ళని పంపించేస్తా. ఎప్పుడు నేను రెగ్యులర్గా నేనే వెళ్తా మెయిన్. తర్వాత ఏదైనా సినిమా షూటింగ్ ఉన్నప్పుడు, ఇట్లా మీ టీవీ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు, ఛానల్స్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నేను కోర్టు కంప్లీట్ వర్క్ చేసుకుని ఆఫ్టర్నూన్ వర్క్ డేస్లోనే నేను ఇట్లా రావడం అయింది. అదే షూటింగ్ ఉంటే మాత్రం క్లయింట్లకి, మా జూనియర్స్ క్లయింట్లను అప్పచెప్పేసి నేను షూటింగ్కి వెళ్ళి వస్తుంటాను వెసులుబాటుగా. అదే ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది, అట్లా ఇట్లా చేసేస్తుంటాను. ఓకే. అంటే అడ్వకేట్ గా మంచి కోర్టులో పోయి దర్జా కూర్చుంటారు, అండ్ సినిమా అనగానే యాక్టర్ గా వేరే ఉంటుంది కదా, రంగులు వేసుకొని ఎలా ఫీల్ అవుతారు? అది చాలా ఇది అదృష్టం చెప్పాలండి. ఏంటంటే నేను కేవలం డాన్సర్ యాక్టర్ కాదు, మంచి సింగర్ కూడా. నేను మంచి లలిత మ్యూజిక్ అంటే లైట్ మ్యూజిక్ పాడతా, నాకు సంగీతం మీద మంచి పట్టుంది, లైట్ మ్యూజిక్ వచ్చు, నేను గమకాలు కానివ్వండి ఇంకా రకరకాల సింగింగ్ బాగా పాడతా. అట్లా ఏంటంటే చాలా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను కేవలం ఒక ప్రొఫెషన్కి మాత్రం అంకితమైన వ్యక్తిని కాదు, నేను సింగర్ని, డాన్సర్ని, యాక్టర్ని, నాలో ఒక యాక్టివిస్ట్ని, నాలో ఇన్ని కోణాలు నేను నాకే అనిపిస్తుంది అప్పుడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏంటంటే అదృష్టం, గాడ్స్ గిఫ్ట్, దేవుడిచ్చిన వరం, ఇంకంతే. ఇక ఇంట్లో పాడుతుంటారా పాటలు? ఇంట్లో ఏంటంటే కోర్టులో కూడా మా క్లయింట్ నేను పాడుతుంటే క్లయింట్స్ వాళ్ళందరూ ఏంటో సార్ మీరు భలే పాడుతున్నారు. అయితే ఇప్పుడు మా కోసం ఒక పాట పాడాలి. ఈసారి ఎప్పుడన్నా పాడతాను. ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కోడగండ్ల గారు పాడిచ్చారు నాకు. అచ్చా. సాంగ్ కూడా పాడారా? అంటే మూవీ కాదండి, ఒక ఆల్బమ్ సాంగ్ కి పాడించారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కోడగండ్ల గారు ఆయన పాడించారు. ఇట్లా చాలా అంటే పర్వాలేదు, మ్యూజిక్ మీద కూడా పట్టుంది. ఓకే. అంటే పెద్ద హీరోస్ వాళ్ళతో వర్క్ చేశారు కదా మీరు కొన్ని? అవునండి. ఓకే. ఎలా అనిపించేది వాళ్ళ స్క్రీన్ మీద చూడడం? ఒక ఎత్తు అయితే మీరు వాళ్ళతో వర్క్ చేయడం? నాకైతే నార్మల్ గానే అనిపించేది. ఎందుకంటే ఓ అని చెప్పేసి ఏదో ఊరులాగా వెళ్ళిపోయి సెల్ఫీ. నేను ఇప్పుడు చేసిన సినిమాలలో ఈవెన్ ఏ యాక్టర్తో కూడా నేను సెల్ఫీ తీసుకోలేదు. అంటే సెల్ఫీ తీసుకోకూడదని కాదు, ఎందుకులే మనం అంటే నాకు ఒక అడ్వకేట్ అనే ఒక ట్యాగ్ ఉంది. సో దాన్ని నేను ఎక్కడ కూడా బ్రేక్ చేసుకోకూడదు. నా గౌరవానికి ఎక్కువ నేను ఎక్కడ కూడా నేను భంగం కలగకుండా నేను చాలా ప్రొఫెషనల్గా, చాలా కూల్గా నేను ఉంటానట్టు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతా, ఒకవేళ నేను మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా, వాళ్ళతో కలిసి భోజనం చేసే లంచ్ బ్రేక్ అప్పుడు కలిసే భోజనం చేస్తాం డైరెక్టర్స్ మేము అంతా కలిసి, వాళ్ళతో భోజనం చేస్తా, నా పని ఏదో చూసుకొని నేను వచ్చేస్తా. అనిపిస్తుంది సెల్ఫీ తీసుకోవాలి హీరోతోని, కానీ అనిపిస్తుంది మనసులో నువ్వు అడ్వకేట్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రొఫెషన్కి తగ్గట్టుకు ప్రవర్తించి ఉండాలని చెప్పి ఇక అట్లా కొన్నిసార్లు తీసుకున్నాను. సుబ్బు గారిలో అసలు నచ్చేది ఏంటిది మీకు? మీరే మెచ్చుకునేది? హ్యుమానిటీ అండి. నాకు నాలో నచ్చేది నాకు హ్యుమానిటీ ఎక్కువ, నాకు దానగుణం. అంటే నేను ఎక్కువ ఏంటంటే నాకు దానం చేయడం అంటే బాగా ఇష్టం. సో దానగుణం ఉంటుంది, హ్యుమానిటీ. మీకు ఒక ట్రస్ట్ కూడా ఉంది కదా? ట్రస్ట్ ఏం లేదండి, నాకు వేరే ట్రస్ట్ ఉన్నాయి. వేరే ట్రస్ట్లకి నేను ఫండ్స్ కలెక్ట్ చేసి అంటే ఫండ్స్ అంటే ఏవో కాదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఉస్మానియాలో నాతో పాటు చదివిన వాళ్ళు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, జేఎల్, డిఎల్స్, తర్వాత గవర్నమెంట్ లాయర్స్ ఇలా ఉన్నారు.
వాళ్ళకి చెప్తా, అరే బాబు పలానా దానికి వెళ్దాం, మీ దగ్గర మీకు ఏదైనా చేయాలనిపిస్తే పలానా వాళ్ళకి చేయండి, అక్కడ పలానా ఆర్ఫనైజింగ్ హోమ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్తుంటా. అచ్చా అచ్చా. మీ బర్త్డేస్ ఏదైనా ఉంటే జరుపుకోండి అంట. వాళ్ళకి ఏదైనా నీడ్ ఫండ్స్ ఎప్పుడైనా కావాలనిపించినప్పుడు చెప్తారు, సార్ ఈ మంత్ కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే ఓహో. నేను మా ఫ్రెండ్స్ అందరినీ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ని, Yes, yes. అరే ఏమైనా చేయండి అంటే ఒకడు అంటే వాళ్ళకి తోచినంత చేస్తారు. అందరి దగ్గర కలెక్ట్ చేసి అందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం. లేదు చాలామంది ఏం చేస్తారంటే నిజంగా నాకు బాగా నచ్చేది ఏంటంటే పంపిస్తారు కానీ వాళ్ళ పేరు బయట చెప్పొద్దు. చెప్పరు మా ఫ్రెండ్స్ అనుకున్నా. ఏ వద్దురా ఈ కొద్దిగా ఎందుకురా, మా పేరు ఏం చెప్పొద్దు, నువ్వు ఇచ్చాను అంటారు. ఏంటంటే అది నాకు బాగా నచ్చింది అన్నమాట. Yes. చాలా మంది ఏంటంటే ఎంత చేస్తే అంత చెప్పుకుంటారు, పబ్లిసిటీ అవును. చేసుకుంటారు. కానీ మా ఫ్రెండ్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మా ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఏంటంటే మేము అందరం కలిసి ఏది చేసినా సరే వాళ్ళు కనీసం పేర్లు చెప్పుకోరు, అరే మేము ఇచ్చినట్టు కూడా చెప్పుకోరు అని. కానీ వర్మ అని నాకు ఫ్రెండ్, తన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కానీ ఒక అమ్మాయికి ఒక ముస్లిం ఆవిడ, వాళ్ళకి తండ్రి లేడు, వాళ్ళ అక్క ఆమె వాళ్ళ అమ్మ ముసలి తల్లి ఉంటారు. వాళ్ళకి మాత్రం వర్మ అని చెప్పేసి రవి అతని పేరు, వర్మ అని పిలుస్తుంటాం. తన దగ్గరే మంచిర్యాల. సో అతను అంటే చాలామంది ఉన్నారు. ఏబీబీ అంటే ఏపీజీవీపీ బ్యాంక్ మేనేజర్ గారు ఒక ఆయన, తర్వాత ఒక ఆయన డాక్టర్ గారు ఒక ఆయన, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన పేరు నేను చెప్పను, చాలా మంచి వ్యక్తి ఆయన. ఒక ఆయన ఇక ఆయన అయితే ఇక బాగా బేవచ్చం. ఇంకొక ఆయన జేఎన్టీ ప్రొఫెసర్గా రిటైర్డ్ చేశారు. వీళ్ళు ఏంటంటే అక్కడ ఘోరంగా హెల్ప్ చేస్తారు అన్నట్టు. సో ఈ రవి వర్మ అనే ఆయన ఏంటంటే, ఈ రవి అనే ఆయన వర్మ అనే ఆయన మంచిర్యాలైనా ఇట్లా పలానా ఇట్లా ఉంది అంటే వెంటనే ఓకే పోయినసారి ఆమెకి మిషన్ నేర్పించి మరి మిషన్ కొనిచ్చిండు 15,000 పెట్టి. తర్వాత వాళ్ళకి సరుకులు వేయిస్తుంటాడు. తర్వాత ఎవరైనా స్టూడెంట్స్కి చాలామంది ఉస్మానియాలో చాలా ఎట్లా అంటే మా లా కాలేజీకి సంబంధించి పీజీ లా కాలేజీకి సంబంధించి చాలామంది లేని పిల్లలు వస్తే మెటీరియల్స్ కొనిచ్చడంలో మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఈ రవి వర్మ అని కూడా హెల్ప్ చేస్తుంటాడు. అందరూ చాలా నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్, అందరూ ఎంప్లాయీస్. నేను చెప్తే అందరూ ఏ పనైనా చేసేస్తారు, అంత గొప్ప ఫ్రెండ్స్ అన్నట్టు. కానీ సుబ్బు గారిలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఎక్కడలేని రోషం, ఎక్కడలేని పౌరుషం వచ్చేసి ప్రశ్నించాలని వస్తుంటది. ఎందుకు ఎక్కడి నుంచి అదే నేర్చుకున్నారు? నాకు తెలియదండి ఎందుకు నేను ఎలా అయిపోతున్నా అంటే ఒక్కోసారి సడన్ గా రామన్లా ఉన్నా నేను రెమూలాకి ఎందుకు అంటే వాస్తవానికి నేననే కాదు సమాజంలో చాలా మందికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఎక్కడో ఈ మారుమూల జరిగే అన్యాయాలు కూడా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెట్టడం జరుగుతుంది, వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. నేను ఒక్కడినే రాముని దేవుణ్ణి అని అనట్లేదు. కానీ ఏంటంటే అందరితో పాటు నాకు కూడా ఏంటంటే ఎక్కడన్నా ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక ఆయన బాగా ఇప్పుడు ఈరోజు వర్షం కురుస్తుంది, బాగా వరద పక్క నుంచి వెళ్ళిపోతుంది. పక్క నుంచి వెళ్తుంటే ఆయన ఆ వరద పక్కనే పడుకుని ఉండు. నాకు ఈ మనం ఇంటర్వ్యూ వచ్చేంత వరకు కూడా నా మనసులో అదే తొలుస్తుంది, ఏంటి దేవుడా ఇట్లా వాళ్ళలా మేము ఇలా అని చెప్పేసి ఏంటంటే అట్లా అనిపిస్తుంటుంది. అదేవిధంగా ఎక్కడన్నా ఎవరైనా అన్యాయంగా గొడవ పడుతున్నా సరే ఖచ్చితంగా నేను ఆ సరౌండింగ్స్లో ఉంటే ఎందుకు బ్రదర్ గొడవ పోనివ్వండి అని అంటాం. లేదంటే నేను గట్లా ఆ ఇన్సిడెంట్ చూస్తే నీదే తప్పు ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను, అతను సారీ చెప్పాను ఇట్లా మాట్లాడదు. ఏంటంటే అందరూ చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళలో నేను ఒకనే, నాకు ప్రత్యేకించి అలాంటిది ఏం లేదు. ఓకే.